ఎవరిని హెచ్చరిక చేస్తున్నాడయ్యా? ఎవరిని హెచ్చరిక చేస్తాడు అతను? పిల్లోడికి రాష్ట్ర రాజకీయాలు ఇచ్చి ఆడిస్తున్నారు. గిలక్కాయలు ఆడుకున్నట్టుగా రెడ్ బుక్ అని పెట్టి ఆడుకుంటున్నాడు లోకేష్. కొద్దిగా మాట్లాడటం బెటర్ అయ్యాడని అనుకుంటున్నారు, కానీ అసలు ఏమాత్రం తెలియనటువంటి వ్యక్తి ఆటలు ఆడుకుంటున్నాడు రాష్ట్రంతో. చంద్రబాబు ఎప్పుడన్నా ప్రవర్తించాడట? నాకు తెలుసుగా. చంద్రబాబు ఎప్పుడన్నా పరిపాలన ఇట్లా ఉందా? లేదు. పుత్రోత్సాహం, పుత్రుడి కోసం సర్వనాశనం చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని. అతనికి అధికారాన్ని ఒక గిలక్కాయ ఇచ్చినట్టు ఇచ్చారు. ఆ గిలక్కాయతో ఆడుకుంటున్నాడు. మానిటర్ పెట్టుకుని, టీవీలు పెట్టుకుని అమ్మడరామ మీద నువ్వేళ్ళు అక్కడి నుంచి ఫోన్లు చేస్తాడు. ఎస్పీలు వస్తేనేమో రావద్దని చెప్తాడు. ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి ప్రవర్తన చేస్తున్నాడు. రెడ్ బుక్లో జగన్ ఉన్నాడో లేదో తర్వాత తెలిసిద్దంట. ఇప్పుడు తెలీదా నీకు? మొరలేదా నీకు? ఇట్లాంటి భయపడతావా? చెప్పాంగా, జగన్ కాదు, నేను కాదు, నా ఇంట్లో కుక్క ఉంది. ఆ కుక్క కూడా భయపడదు మిస్టర్ లోకేష్. నీ రెడ్ బుక్ కానీ కూడా మరొకసారి రీటరేటింగ్ చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. 100 సార్లు జైల్లో పెట్టుకో, 1000 కేసులు పెట్టుకో, ఈ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదు. మరోసారి చెప్తాను, రాష్ట్ర వ్యాపితంగా ఇదే నినాదం. రెడ్ బుక్ మా కుక్క కూడా లెక్క చేయదు అనేది నిరూపిస్తాం. ఇప్పుడు మీదే కాదయ్యా రాజ్యం, మేము చేశామయ్యా రాజ్యం, మళ్ళా మాకు వస్తుందయ్యా రాజ్యం. అప్పుడు ఏమవుతారయ్యా మీరు చేసిన పాపాలకి? ఒక్కసారి కాస్త రాత్రిపూట నిద్రపోయేటప్పుడు బుర్ర పెట్టి గుండె మీద చేసుకుని ఆలోచించుకోండి. బాబు కొడుకులు ఇద్దరు, మీరు చేస్తున్నటువంటి ఈ అఘాయిత్యాలకి, మీరు చేస్తున్నటువంటి ఈ ఘోరాలకి, మీరు చేస్తున్నటువంటి ఈ పాపాలకి తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు. చరిత్రలో తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి 10 ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం, శాతగా కాదు. పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను. ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది, అభివృద్ధికి చాలా కీలకం. దయచేసి దీన్ని మర్చిపోకండి. 10 సార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత. మా బంధువు అండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే. నేను వెనకేసుకు రావట్లేదు కదా ఎవరిని, నేను వెనకేసుకొస్తున్నాను అవనన్నా ఏం పర్లేదు. మరి మీ ఇంట్లో నువ్వు అక్కడ నీ అక్కను నీ తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న. ఎంత నిస్సహాయత. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని. హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను ఈ రోజున, ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి. మీరు నిశ్చలంగా ఉండండి, ఏం చేయకుండా. హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటాను. అందరూ బాగుండాలని, ఆగండి ఒక నిమిషం, అందరూ బాగుండాలని కోరుకుంటాను. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని. కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంక వింట నాకు కూడా ఓపిక పోయింది, ఇంకా నాకు కూడా.